హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హనీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ప్రిపరేషన్ వచ్చేసి హెయిర్ ఆయిల్. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకోవాలి. మనకి బయట దొరికిన కొబ్బరి నూనె అయినా పర్లేదు, లేదంటే న్యాచురల్ కొబ్బరి నూనె అయినా పర్లేదు. నేను ఆ బాటిల్లో అంతా బౌల్లోకి వేసేసుకుంటున్నా. ఇక్కడ ఓన్లీ 1 బాటిలే చూపించా, కానీ 2 బాటిల్స్ వేసుకున్నా. ఆయిల్కి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. ఉల్లిపాయలు, బార్లీ గింజలు, ఇది మెంతి ఆకు అయినా పర్లేదు, మెంతి సీడ్స్ అయినా పర్లేదు, కలబంద, మందార ఆకులు, అలా మనకి తెలిసినవన్నీ యాడ్ చేసుకోవాలి. లిల్లీ పూలు అనమాట. లిల్లీ పూలు ఫ్రేగ్రెన్స్ కోసం యాడ్ చేసా, మీకు నచ్చితే వేసుకొని, లేదంటే స్కిప్ చేసేయండి. కళ్యమాకు. ఇంకా ఇక్కడ బార్లీ గింజలు ఎందుకు యాడ్ చేసా అంటే చుండ్ర అనేది రాదు బార్లీ గింజల వల్ల, చాలా మటుకు తగ్గిపోతుంది చుండ్ర అనేది. కలబంద వల్ల కూడా చుండ్ర అనేది రాదు. లిల్లీ పూలేమో ఫ్రేగ్రెన్స్ కోసం మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఆయిల్ లిల్లీ పూలు వేస్తే అందరికి తెలిసే ఉంటుంది. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది స్కిప్ చేసేస్తారు. నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా అన్నీ ఆయిల్లోకి పట్టేసేయాలి. మంచిగా బాయిల్డ్ అవుతూ ఉంటుంది ఆయిల్లో. అలా అయిపోయాక గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అంతా వడగట్టేసేయాలి. అందులో ఏది వేస్ట్ అనేది ఉండదు. దాన్ని ఇక్కడ వడగట్టిన దాన్ని కూడా గ్రైండర్ పట్టేసుకొని హెయిర్కి పెట్టుకుంటే చిన్న చిన్న బేబీ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. దాంట్లో మనం చేసే ఆయిల్లో ఏది వేస్ట్ అనేదే ఉండదు. ఇక్కడ క్లాత్లో వేస్తున్నా చూడండి, అదంతా తీసేసి మళ్ళీ గ్రైండర్లో వేసేసుకోవాలి. వేసేసుకొని పేస్ట్ లెక్క చేసేసి పెట్టేసేయాలి. పెట్టేస్తే మంచి గ్రోత్ అనేది ఉంటుంది, బేబీ హెయిర్స్ అనేవి గ్రో అవుతాయి. ఇలా ఇక్కడ నేను వడగట్టేసిందంతా చూపిస్తా చూడండి. ఒక బౌల్లో పోసి మంచిగా స్వీజ్ చేసుకోవాలి. మొత్తం క్లాత్లో ఏం ఆయిల్ ఉండకుండా మొత్తం మంచిగా పిండేసుకోవాలి. ఇంకా వేరే వేరే రెసిపీస్ కూడా చూపెట్టడానికి ట్రై చేస్తా. మంచిగా సపోర్ట్ ఇస్తే అన్నీ కొత్త కొత్త రెసిపీస్ అనేవి చూపిస్తా. ఇక్కడ నేను తీసుకున్న ఆయిల్ అంతా, నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి మనకి ఎంత తగ్గుతుందో ఆయిల్ అంతా కొంచెం తక్కువ వస్తుంది మనం తీసుకున్న దానికన్నా ఆయిల్ అనేది. ఇక్కడ నేను తీసుకున్నదంతా బౌల్లో పోసి చూపిస్తా చూడండి.